అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మరి తెలంగాణలో ఉప ఎన్నికలు, దీని మీద మనం 2-3 ఎపిసోడ్స్ చేశాము. ఏ పార్టీస్కి ఏ విధంగా బేరీజ్ అవుతోంది అనే దాని మీద మీరు లాస్ట్ టైం చెప్పినట్టే మీరు ప్రిడిక్ట్ చేసినట్టు, అంటే మీకు వచ్చిన వివరాల ప్రకారం కాంగ్రెస్ మళ్ళీ తన జెండాని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇది. కాంగ్రెస్ వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు. కష్టపడడం అంటూ ఏమీ లేదు, అంటే డబ్బులు యథేచ్ఛగా పంచిపెట్టారు. అలాగే ప్రతి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ప్రతి ఇంటికి ఒక ఎమ్మెల్యేని ఒక మనిషిని ఇన్ఛార్జ్ చేసి ఇది చేయడం వలన కాంగ్రెస్ వాళ్ళు అంటే కంపారిటివ్గా బీఆర్ఎస్ కన్నాను మంచి మెజారిటీ సాధించి వాళ్ళ యొక్క ఈ స్థానాన్ని మళ్ళీ కైవసం చేసుకోవడం జరిగింది. అయితే దీంట్లో కొన్ని చెప్పడానికి లోపభూయిష్టమైన విషయాలు ఏవో కొన్ని కనబడుతున్నాయి. బీజేపీ అనుకున్నంత విధంగా ఏం ఫేర్ చేయలేదు, చాలా ఫార్ ఫ్రమ్ ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేటెడ్ ఓటర్ ఎవరు వెళ్ళి ఓట్ చేసినట్టు కనబడట్లేదు. చాలామందికి ఈ ఓటర్ స్లిప్స్ కూడా రాలేదనే ఒక అపవాదం ఒకటి ఉంది. ఎందుకంటే ఎవరైతే ఓట్ చేయరో అలాంటి వాళ్ళకి వీళ్ళు యాక్సెస్ కూడా ఇవ్వలేదని చూసింది. పేరుకి జూబ్లీ హిల్సే కానీ మీరు చెప్పినట్టు జూబ్లీ హిల్స్లో ఉండేటువంటి అన్ని ప్లేసెస్ ఇంక్లూడ్ చేయకుండా కింద ఉండేటువంటి పరివాహక ప్రాంతాలు అంటాం కదా, ఆ వాటిల్లో మొత్తం అంతాను జరిగింది. ఎనిహో కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు మనము. సో ఈ ఉప ఎన్నికల మీద మీ యొక్క విశ్లేషణ? ఇది కాంగ్రెస్ పార్టీ విజయంగా నేను చూడటం లేదు, రేవంత్ రెడ్డి విజయంగా చూస్తున్నాను. రియల్గా అదే. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎంఐఎం విజయం, రేవంత్ రెడ్డి విజయం. ముందు రేవంత్ రెడ్డి విజయం అనే దానికి ఎట్లా అనేది చెప్తాను. ఫస్ట్ ఆల్మోస్ట్ ఆల్ బీఆర్ఎస్కు విన్నింగ్ స్టేజ్లో ఉన్న దాంట్లో ఓన్లీ తన వర్క్ వల్లనే దాన్ని మార్చగలిగాడు. డెఫినెట్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అంత శ్రమ పడ్డాడు. శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉంది, లేకపోతే ఇక్కడ భవిష్యత్ ఇది అతనికి భవిష్యత్తు. కాబట్టి ఇక్కడ పోతే తనకు ఫ్యూచర్ ఉండదు. న్యాచురల్లీ విత్ ఇన్ కాంగ్రెస్ ఆల్రెడీ ఉన్నాయి కదా, చాలా కుంపట్లు ఉన్నాయి కదా, అన్ని కుంపట్లు కలిసి నెత్తి మీద పడి ఉండి ఈయన మీద ఇచ్చేసి ఉండేవి. అది బాగా తెలుసు మనిషికి. అందుకని గ్రౌండ్ లెవెల్ కనెక్ట్ ఉన్న వర్కర్ కాబట్టి ఆ లెవెల్లో బూత్కు ట్రెమెండస్ వర్క్ ఒకటి చేశాడు. సో ఇనేవే తన స్థానాన్ని కాంగ్రెస్లో పదిలం చేసుకున్నాడు. యాజ్ ఎ లీడర్ కూడా పదిలం చేసుకుంటూ పోతున్నాడు. అదొకటి గమనించు. బ్రాడ్గా ఆయన ఏం చేస్తున్నాడు, మాట్లాడితే టీడీపీని దువ్వుతున్నాడు, చంద్రబాబు గారిని పొగుడుతూ ఉన్నాడు, మళ్ళా తన ఏబీవీపీ డేస్ను గుర్తుకు చేసుకుంటూ ఉన్నాడు, అటు ఇటుగా ఉన్నాడు. అంటే వాళ్ళ అవసరమైతే నేను ఒక లీడర్గా ఎదగలను తెలంగాణలో అనే ఆ అజెండాతో దాంతో పోతున్నాడు. దానికి ఇది మంచి సోపానం. ఇప్పుడు టచ్ కూడా చేయలేదు ఏది కాంగ్రెస్ లీడర్షిప్ తన్ని. అంతకుముందు అటు ఇటు వీళ్ళు అంటూ ఉన్నా కానీ ఇప్పుడు రిజల్ట్ ఇచ్చాడు కాబట్టి తన్ని టచ్ చేసేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఆ రకంగా ఇది డెఫినెట్లీ రేవంత్ రెడ్డికి పర్సనల్ విక్టరీ. అదే బీజేపీ సైడ్ చూస్తే ఇంత రకంగా పోయేవాడెవడూ లేడు. ఇప్పుడు ఇది కనుక గెలవకపోతే రేవంత్ రెడ్డికి చాలా ప్రాబ్లం. బట్ ఇది గెలవకపోయినా బీజేపీలో ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నట్లేదు. ఒక సమిష్టి లీడర్షిప్గా ఒక రడ్డర్లెస్ నావలాగా పోతూ ఉన్నది, ఎస్పెషలీ తెలంగాణలో. సో అందుకని అక్కడ ఆ రకమైనటువంటి ఆ కాన్సన్ట్రేటెడ్ మిషన్ మోడ్ వర్క్ అయితే బీజేపీ నుంచి జరగలేదు. జరుగుంటే ఇంత బ్యాడ్గా రిజల్ట్ ఉండేది కాదు. కేపబులా కాదంటే కేపబులే. ఎందుకంటే హైదరాబాద్లో వాళ్ళకు స్ట్రాంగ్ బేస్ ఉన్నది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. కార్యకర్తలు ఉన్నారు.
పక్కన ఆర్ఎస్ఎస్ కూడా హైదరాబాద్లో స్ట్రాంగ్గా ఉన్నది. ఇంటింటికి తిరిగి ప్రచారం చేయగలరు ఇచ్చి గనక వాళ్ళని ఇస్తే. ఇదంతా ఆర్గనైజ్ చేసే లీడర్షిప్ లేకపోవటం అనేటటువంటిది బీజేపీకి చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా మనం చెప్పాలి. నన్ను అడిగితే ఇతని వల్ల మాధవిలతకి ఇచ్చున్నా కానీ ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేది. ఎందుకంటే ఆమె ఫీల్డ్ లెవెల్ వర్కర్ తిరిగి ఉండేది. వార్డు ప్లేస్కు అంతటికి తిరిగేసి ప్రచారం చేసుకొని ఉండేది తనంతట తానుగా. ఐ థింక్ అది కాస్త ఇదైంది అక్కడ కొంత. ఇక ఎంఐఎంకి ఎంత విజయం అంటున్నానంటే, ఎంఐఎం చాలా చాలా స్ట్రాటజిక్గా కేర్ఫుల్గా వాళ్ళ కార్డ్స్ను ప్లే చేస్తున్నారు. బీఆర్ఎస్ విన్నింగ్లో ఉండి అధికారంలో ఉన్నంత వరకు మొత్తం ముస్లిం ఓటును తీసుకుపోయి బీఆర్ఎస్కు జత చేసేసాడు. చేసి చాలా బెనిఫిట్స్ పొందాడు. పర్సనల్గా పొందాడు, కమ్యూనిటీకి పొందాడు. పర్సనల్గా ఆ రోజుల్లో అతను ఏం చెబితే అది కేసీఆర్ చేసేసేవాడు. రెండోది కమ్యూనిటీ వైజ్ మైనారిటీ కాలేజెస్, స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఎన్నో తీసుకొచ్చాడు. చాలా చాలా ఇన్ఫ్యాక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చాలా వర్క్ చేశాడు. ఇప్పుడు చూస్తున్నాడు బీఆర్ఎస్ తగ్గిపోతూ ఉన్నది. దానికంతా ఇది లేదు. స్ట్రాటజిక్గా ముస్లిం ఓట్ ఎటు వెళ్తే మనకు మంచిది. ఆల్రెడీ కాంగ్రెస్ పవర్లో ఉంది, కాంగ్రెస్ నుంచి బెనిఫిట్స్ పొందొచ్చు. సో మొత్తం ఓట్ అంతా తీసుకుపోయి కాంగ్రెస్కు పెట్టేశాడు. కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారికి ఇచ్చేశాడు, చేతిలో పెట్టాడు. చేతిలో పెట్టినందువల్ల హిందూ ఓట్ కన్సాలిడేషన్ చేసుకునే పరిస్థితి ఈ బీజేపీ వాళ్ళలో లేదు. ఉండుంటే వాళ్ళది గట్టిగా చేస్తుంటే కొంత హిందూ ఓట్ కన్సాలిడేషన్ అయి ఉండేది. అది జరగలేదు. సో ఈ కాంబినేషన్లో ఈయన గెలిచిపోయినాడు. నార్మల్గా ఎప్పుడైనా కానీ బై ఎలక్షన్స్లో పార్టీ ఇన్ పవర్కే అడ్వాంటేజ్ ఉంటుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బోత్ రిసోర్సెస్, ఆఫీసరు అంతా అనుకూలంగా ఉంటారు. ఇక్కడ వచ్చి ఎందుకు ఇది ఇంకో రకంగా పోవచ్చునని మొదట్లో మనం ఊహించామంటే, ఫస్ట్ థింగ్ యాంటీ ఇన్కంబెన్సీ బాగా ఉండటం, అర్బన్ సెంటర్ కావటం, అర్బన్ ఓటింగ్ సెంటర్ కాబట్టి అర్బన్ ఓటు కాంగ్రెస్కి అంతకుముందు సరిగ్గా పడకపోవడం, అదే ట్రెండ్ కంటిన్యూ కావచ్చు అని మనం అనుకున్నాం. బట్ కాంట్రరీ టు దట్ ఇప్పుడు ఇక్కడ ఈ రకమైనటువంటి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ మామూలు కాదు, వెరీ సాలిడ్ మెజారిటీ. 20-25 వేల మెజారిటీ అంటే మామూలు మెజారిటీ ఏమీ కాదు. సో ఇది ఇక్కడ నుంచి ఎవరి స్ట్రాటజీస్ ఏంది? కాంగ్రెస్ డెఫినెట్గా లీడర్షిప్ రేవంత్ రెడ్డి కింద కన్సాలిడేట్ అయ్యి అతని వాయిస్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో మిగిలిన వాళ్ళందరూ కాస్త చప్పబడిపోతారు. అది కాంగ్రెస్ మేలు. ఎందుకంటే ఒక సింగిల్ లీడర్తో ముందుకు పోయిందంటే యునైటెడ్గా ముందుకు పోయేటటువంటి అవకాశం అనేది, అది ఒక ప్లస్ పాయింట్. బీఆర్ఎస్కి యాక్చువల్గా అడ్వాంటేజ్ ఉన్నది, డిసడ్వాంటేజ్ అయింది. సో అది వాళ్ళు ఇది పెద్ద దెబ్బ. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ కన్నా బీఆర్ఎస్కి పెద్ద దెబ్బ. బీఆర్ఎస్ ఇన్ఫ్యాక్ట్ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే బీఆర్ఎస్ ఫినిష్ అయిపోవచ్చు. సో అది ఒక మేజర్ ఇష్యూ. బీజేపీ వరకు పెద్ద అంతర్మథనం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. దాంట్లో ఏమి బోత్ తెలంగాణ, ఆంధ్ర రెండిట్లో సమస్య కార్యకర్తలు కాదు, సమస్య ఇష్యూస్ కాదు, సమస్య పొలిటికల్ స్పేస్ కాదు. పొలిటికల్ స్పేస్ అంటే ఆంధ్రాలో లేదు, తెలంగాణలో ఈరోజు ఉన్నది. దానిని క్యాప్చర్ చేసే లీడర్షిప్ లేకపోవటం అనేది దురదృష్టకరం. దానికి సరైనటువంటి లీడర్షిప్ అగ్రెసివ్గా ఉండాలి. ఐ మీన్ అందుకనే పార్టీ ఒక స్టేజ్కి వచ్చింది బండి సంజయ్ కింద. మునుగోడు, దుబ్బాక గెలిచి ఒక లెవెల్కి వచ్చిన వాళ్ళు స్లోగా ఆ అడ్వాంటేజ్ని వదులుకుంటూ వచ్చారు. ఇప్పుడు దాని రిఫ్లెక్షన్ ఇక్కడ వస్తూ ఉన్నది. సో ఇక్కడి నుంచి ఏమి చేస్తే అది రావచ్చు అంటే రెండు రకాల వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. బీఆర్ఎస్ వీకెన్ అయ్యే కొద్దీ ఆ స్పేస్ని ఆక్యుపై చేసుకొని ముందుకు పోయే అవకాశం ఉంది. బీఆర్ఎస్ వీకెన్ అయినా వాళ్ళకి అడ్వాంటేజే, కాంగ్రెస్ వీకెన్ అయినా వాళ్ళకి అడ్వాంటేజే. బట్ దాన్ని అందిపుచ్చుకొని పార్టీని ముందుకు తీసుకుపోయేటటువంటి అగ్రెసివ్నెస్, ఆ స్ట్రాటజీ ఉన్న లీడర్షిప్ కావాలి. ఒకటికి లేదనుకో, ఇద్దరు ముగ్గురిని పెట్టవచ్చు స్ట్రాటజీకి, ఒకరిని అగ్రెసివ్నెస్ ఒకరికి. లైక్ బండి సంజయ్ అగ్రెసివ్గా పోతాడు, కానీ అప్పుడప్పుడు కొంత అగ్రెసివ్నెస్లో తప్పులు చేస్తూ ఉంటాడు. సో దానిని వెనక నుంచి బ్యాక్ చేసి ఒక స్ట్రాటజీ పర్సన్ను వెనక పెట్టి ఇతన్ని ముందుకు పంపించవచ్చు. అట్లాంటిది ఏదైనా అనుకొని పోకపోతే మాత్రం అంత బ్రహ్మాండమైన రిజల్ట్ బీహార్లో వచ్చినప్పుడు
ఆ ఊపు ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్లో దాన్ని ఎన్కాష్ చేసుకొని అట్లీస్ట్ విన్నింగ్ స్టేజ్ కూడా రాలేకపోవటం అనేటటువంటిది చాలా చాలా అన్ఫార్చునేట్ థింగ్. పెద్ద ఎత్తున వీళ్ళు చేసుకోవాల్సినటువంటి అంతర్మథనం చేసుకోవాల్సిన అవసరం అయితే అంతే. అయితే ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి ఫేస్ సేవింగ్ సిచ్యుయేషన్ లేదు అనేటువంటి విషయం ఈ ఉప ఎన్నికల ద్వారా తెలిసింది. లాస్ట్ టైం నేను ఒక చిన్న క్వశ్చన్ అడిగాను, ఏమండి జనసేన వాళ్ళు సపోర్ట్ ఇస్తామన్నారు, దాని ఇంపాక్ట్ ఉంటుందంటే ఉంటుంది కానీ బట్ ఆ రీచ్లో ఉంటే వస్తుంది కానీ లేకపోతే లేదన్న. అట్టగా ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, తెలుగుదేశం కూడా ఒక అలైన్డ్ పార్టీ కాబట్టి తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ సపోర్ట్ ఇచ్చి ఉంటే ఏమైనా కొంచెము అంటే ఈ 15% నుంచి 22% వస్తే వాళ్ళ స్ట్రెంత్ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉండేదా? అలాగే మీరు చెప్పినట్టు మాధవి లత లాంటి అగ్రెసివ్ లీడర్కి ఇవ్వకపోవడం మటుకు ఐ థింక్ చాలా పెద్ద తప్పిదమే అనిపిస్తోంది. మరి ఇక్కడ క్యాండిడేట్ని డిసైడ్ చేయడంలో ఎవరి పాత్ర ఎంత ఉందో తెలియదు. బట్ షీ వర్క్డ్ వెరీ హార్డ్ అగైన్స్ట్ ది ఎంఐఎం పార్టీ ఇన్ ది లాస్ట్ లోక్సభ ఎలక్షన్స్. బట్ అప్పటి నుంచి ఆమె సైలెంట్ అయిపోయింది. సో దీని మీద ఈ తెలుగుదేశం పార్టీ కనుక వాళ్ళు ఇచ్చుంటే కొంచెం హోప్ ఉండేదా, అంటే హోప్ కాదు ఓటర్ టర్న్అవుట్ మీద వీళ్ళకి ఎక్కువ ఉండేదా అనేటువంటి దాని మీద చిన్న అది కూడా క్లారిఫై చేస్తే బాగుంటుంది. లాస్ట్ టైం మనం అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేస్తాడని ఒక పెద్ద ప్రచారం చేసి, బట్ ఫైనల్గా ఆయన రాలేదు, ప్రచారం చేయలేదు. జనసేన కూడా ప్రచారంలో పాల్గొనట్లేదు, వచ్చినట్లేదు, నేను ఎక్కడ కూడా చూడలేదు. ఇది నన్ను అడిగితే బీజేపీ తెలంగాణ తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం. ఎంత వస్తుందనేది కాదు, వాళ్ళ ఇద్దరికి ఇక్కడ స్పేస్ ఇవ్వాలా లేదా అనే దాని మీద వీళ్ళు డెసిషన్ తీసుకోవాలి. ఎదురిగి వాళ్ళు కాంగ్రెస్తో పోలేరు, వాళ్ళు బీఆర్ఎస్తో పోలేరు. పోతే బీజేపీతో పోవాలి, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు పోటీ చేసేటువంటి సమర్థత వాళ్ళకు లేదు. లాస్ట్ టైం ఎలక్షన్స్తో తెలుగుదేశంతోనే కాదు కానీ జనసేనతో పెట్టుకొని కొన్ని కాన్స్టిట్యున్సీస్ జనసేనకి ఇచ్చారు. అబిస్మల్ పర్ఫార్మెన్స్, 4,000 ఓట్లు 3,000 ఓట్లు అట్లా వచ్చి, ఇప్పుడైనా అదే లెవెల్లో ఉండండి. బట్ ఏమవుతుంది, ఈ వచ్చిన ఇంతకన్నా పెరుగుండేవి కాదు. ఇప్పుడు ఎంతో 8,000 10,000 15,000 ఎంతో వచ్చాయి ఓట్లు, అవే వచ్చున్నా ఇవన్నీ మా వలన వచ్చాయని చెప్పుకునేవాళ్ళు. అండ్ దెన్ రాను ఇది ఇక్కడ కూటమి ఏర్పడటం అనేది ఆ రెండు పార్టీలకు అవసరం. ఎందుకు, నేషనల్ లెవెల్లో కూడా నాట్ జస్ట్ వన్ స్టేట్, 2 స్టేట్లో మేము బీజేపీని సపోర్ట్ చేస్తున్నాం అనేటటువంటి భావన ఒకటి తీసుకుపోవటానికి ఇద్దరు ఉన్నారు. అది వీళ్ళకి అడ్వాంటేజ్ అని తెలుసు కాబట్టి ఎల్లో మీడియా కూడా దాన్ని ప్లేఅప్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ను గెలిపించింది తెలుగుదేశమేనా అని ఇట్లాంటి ఇవన్నీ వాళ్ళు యూట్యూబర్స్ వాళ్ళు పెద్ద ఎత్తున దీనికి బట్ బేసిక్గా కలిసి ఉన్నా కానీ పెద్దగా పెరుగుంటేవి కావు. అది ఇక్కడ వచ్చిందల్లా ఎస్ పెద్ద ప్లస్ పాయింట్ రేవంత్ రెడ్డికి ఎంఐఎం సపోర్ట్ ఇవ్వటం, అండ్ ఎంఐఎం ఎన్ బ్లాక్గా ముస్లిం ఓటును తీసుకొచ్చి ఇవ్వటం, బీఆర్ఎస్ చీల్చలేకపోవటం. అది చీల్చలేకపోవటం అనేది ఎస్పెషలీ ఈ కాన్స్టిట్యున్సీలో ముస్లిమ్స్ చాలా సబ్స్టాన్షియల్ నెంబర్లో ఉన్నారు కాబట్టి అదొకటి ప్రధానంగా. రెండోది కేర్ఫుల్గా క్యాండిడేట్ సెలెక్షన్. యాదవ కమ్యూనిటీ సబ్స్టాన్షియల్గా ఉంది కాబట్టి యాదవ్ను పండి పెట్టడం ద్వారా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోగలిగారు. అది బీజేపీ చేయలేకపోయింది. బీజేపీలో మంచి యాదవ లీడర్స్ ఉన్నారు, కుర్మా లీడర్స్ ఉన్నారు. బికాస్ బీజేపీ బేస్ హైదరాబాద్లో బీసీ బేస్, బండారు దత్తాత్రేయ, నరేంద్ర ఇటువంటి వాళ్ళే కదా బీజేపీలో ఎదిగిన లీడర్స్. కాబట్టి బీసీతో కనెక్ట్ కావటం అనేది హైదరాబాద్లో బీజేపీకి పెద్ద ఇష్యూ కాదు. బట్ ఆ యాటిట్యూడ్తో ముందుకైతే పోయినట్టు అవుపించడం లేదు. చేస్తుంటే ఇట్ కూడా ఈజీలీ క్యాప్చర్డ్ లాట్ ఆఫ్ యాదవ ఓట్స్. అండ్ రెండోది చాలా చిన్న బీసీ కమ్యూనిటీస్ అన్నిటితో కాంగ్రెస్ కనెక్ట్ అయింది. కాంగ్రెస్ కాదు, బేసిక్గా రేవంత్ రెడ్డి కనెక్ట్ అయినాడు. కనెక్ట్ అయ్యి వాటన్నిటికీ ఒక బ్రహ్మాండమైన ప్రణాళిక చేసి సక్సెస్ఫుల్ ఎఫెక్టివ్ లీడర్గా ప్రూవ్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. సో ఇది బేసిక్గా రేవంత్ రెడ్డి విజయం, బ్యాక్డ్ బై ఎంఐఎం. బీఆర్ఎస్ విశ్లేషణ చేసుకున్నా ఇంతకన్నా మించిపోలేదేమో. ఇది డౌన్ఫాల్కు స్టార్టింగ్ పాయింట్ లాగా అవుపిస్తున్నది. ఎందుకంటే అర్బన్ ఏరియాలో ఎక్కడైతే వీళ్ళు అంతకుముందు బాగా పెర్ఫామ్ చేశారో
హైదరాబాద్ లాంటి సిటీలో కాన్సన్ట్రేట్ చేశారో, మంచి రిజల్ట్స్ ఇచ్చారో, ఇప్పుడు కాంగ్రెస్ ఇవ్వలేకపోతూ ఉన్నాయి. అక్కడ కూడా ఫెయిల్ అయినారంటే వీళ్ళ చోట్ల పెద్దగా వచ్చేటటువంటి అవకాశం లేదు. సెంటిమెంట్ మీద ఇంకా ప్రజలు ఓటేసేటటువంటి స్టేజ్ దాటిపోయింది 10 years తర్వాత. సో బీఆర్ఎస్ డౌన్ హిల్ అనే నేను భావిస్తున్నా. ఇక్కడి నుంచి కాంగ్రెస్ కన్నా రేవంత్ రెడ్డి అప్హిల్లు, బీజేపీ అప్పా లోనా అనేటటువంటిది వాళ్ళు చేసుకునే డిసెక్షన్ మీద, స్ట్రాటజీని మార్చుకోవటం మీద ఉంటుంది. బట్ దేర్ ఈస్ పొలిటికల్ స్పేస్. ఆంధ్రాలో లాగా కాకుండా తెలంగాణలో బీజేపీకి చాలా చాలా పొలిటికల్ స్పేస్ యాజ్ ఆన్ డేట్ అవైలబుల్గా ఉంది. అందిపుచ్చుకొని ముందుకు తీసుకుపోయే నాయకుడే అవసరం. దట్ ఈస్ వెరీ. అంటే మీరు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇంకో పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా, టైమ్లీ షాట్ అని అంటాం చూసారా, అట్లాగా మైనారిటీ లీడర్ అయినటువంటి అజారుద్దీన్ క్రికెటర్కి, అంటే మీరు ఇంపాక్ట్ ఉండదన్నారు కానీ ముస్లిం ఓటు కాంగ్రెస్ వైపు టర్న్అవుట్ చేయడానికి కూడా ఒక కొంచెం ప్లస్ ఫ్యాక్టర్ ఉండొచ్చేమో అని నేను అనుకోవట్లేదు. నేను అనుకోవటం బేసిక్గా ఎంఐఎం ఫ్యాక్టర్. ఎంఐఎం ఎంత క్లవర్గా తీసుకుపోతున్నాడంటే మొత్తం ఓటును కన్సాలిడేట్ చేసుకొని అక్కడేమో ఎవరితోనూ కలవకుండా బీహార్లో తన ఉనికిని ప్రూవ్ చేసుకున్నాడు. 5 seats సంపాదించుకున్నాడు సీమాంచల్ ఏరియాలో మొత్తం మీద. అక్కడే ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో పోయినాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి గవర్నమెంట్ అనుకూలంగా ఉంది కాబట్టి మొత్తం తీసుకుపోయి గవర్నమెంట్ చేతిలో పెట్టి వాట్ ఎవర్ బెనిఫిట్ టుమారో తీసుకుంటాడు. సో ఇది మోరే ఎంఐఎం థింగ్. కానీ అజారుద్దీన్ వల్ల నేను అనుకోవడం పెద్దగా డిఫరెన్స్ వచ్చి ఉంటుందని నేను అనుకుంటాను. ఒక ఫైనల్ రిజల్ట్ అయితే వచ్చింది. మరి వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు నెక్స్ట్ 3 years జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్ అనేది చూడాలి. నమస్కారం.